ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో ఐఎస్పీఎల్ ఘనంగా ప్రారంభించారు. ఐపీఎల్ తరహాలో టెన్నిస్ బాల్తో T10 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. వీధుల్లో టెన్నిస్ బాల్తో ఆడే ఆటగాళ్లకు టోర్నీలో అవకాశం కల్పిస్తున్నారు. యంగ్ జనరేషన్లో టాలెంట్ను వెలికి తీయడానికి ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ టు స్టేడియం కాన్సెప్ట్తో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి కోర్ కమిటీ మెంబర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్లో మొత్తం 6 టీంలు తలపడనున్నాయి. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను టీమ్స్ దక్కించుకున్నాయి. హైదరాబాద్ టీంను హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అష్టహాసంగా ముంబైలో ప్రారంభమైంది. మనం చూడొచ్చు ఆ యొక్క ఉత్సాహం కానీ ఇవంతా కూడా ఇప్పుడే అభిమానులందరూ కూడా స్టేడియంకి చేరుకున్నారు. తమకు ఇష్టమైనటువంటి టీంని సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఐఎస్పీఎల్లో మాజీ ముంబై, అలాగే టైగర్స్ ఆఫ్ కోల్కతా, అలాగే ఫాల్కన్ రైజర్స్ సంబంధించిన హైదరాబాద్, దాని తర్వాత చెన్నై సింగమ్స్, తర్వాత వచ్చి కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్స్ అనేసి కూడా ఉన్నారు. తర్వాత శ్రీనగర్ వీర్ అనేసి 6 టీంలు 6 ఫ్రాంచైజీలు. ఈ 6 ఫ్రాంచైజీలు కూడా బాలీవుడ్ సూపర్ స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా కొనుక్కునే నేపథ్యం పడుతుంది. ఏదైతే మాజీ ముంబై వచ్చి అమితాబ్ బచ్చన్, అలాగే టైగర్స్ ఆఫ్ కోల్కతా వచ్చి అక్షయ్ కుమార్, సంబంధించిన ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చి రామ్ చరణ్ తేజ్, చెన్నై సింగమ్స్ వచ్చి సూర్య, తర్వాత కేవీఎన్ బెంగళూరు వచ్చి హృతిక్ రోషన్, శ్రీనగర్ వీర్కి వచ్చి అక్షయ్ కుమార్. యాక్చువల్లీ ఈ టైగర్స్ ఆఫ్ కోల్కతా వచ్చి కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఈ టీమ్ ఓనర్స్గా ఉన్నారు. 6 టీములు ఫస్ట్ ఫ్రాంచైజీ. సో చాలా ఉత్సాహంగా కూడా ఈ యొక్క టోర్నమెంట్ అనేది స్టార్ట్ కాకపోతే ఇంతకుముందే ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ వీళ్ళందరూ కూడా స్టేజ్ పైకి వచ్చారు. రామ్ చరణ్ వచ్చారు, అలాగే సూర్య వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి తాము ఎందుకు ఈ యొక్క ఐఎస్పీఎల్లో భాగస్వాములు అయ్యాము, ఎంతవరకు కూడా ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్స్ టెన్నిస్ బాల్తో ఆడుతున్నారు కాబట్టి చాలా ప్రతిభ ఉంటుంది వాళ్ళ దగ్గర, చాలా నైపుణ్యం ఉంటుంది. అవంతా వెలికి తీయాలి, వాళ్ళని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని చూపెట్టాలనే ఉద్దేశంతో తాము ఉన్నామనేసి కూడా వారు చెప్తున్నారు. సో చాలామంది ఇక్కడ ఇంకా ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వివిధ వేషధారణలతో వస్తారు. అలాగే తెలుగు టీమ్స్ కానీ సంబంధించిన మరొక వీళ్ళు కూడా ఉన్నారు. సో ఇతన్ని మనం రెగ్యులర్గా చూస్తుంటాం, చాలా ఫేమస్. ఎందుకంటే ఏదైతే ఆర్సీబీ మ్యాచ్ ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కూడా తన మీద కెమెరామెన్ ఒక్కసారైనా ఫోకస్ చేసి చూపిస్తుంటాడు. ఎందుకంటే తనంతా ఆర్సీబీ టీంకి అంత పిచ్చి ఫ్యాను. పైగా ఏంటి ఎక్కడో మన ఊర్లో చూసింటాం టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్, చాలా ఎగ్జైటింగ్గా, అందరూ చాలా ఉత్సాహంగా చూస్తుంటారు. ఎందుకంటే బెట్ మ్యాచెస్ ఆడుతుంటారు అవన్నీ కూడా. ఇప్పుడు ఆ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొస్తున్నారు. ముంబైలో ఇప్పుడు ఇవాళ ఐఎస్పీఎల్ స్టార్ట్ అవుతుంది. ఎలా చూస్తారు ఇదంతా? చాలా హ్యాపీగా అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్రికెటరు గల్లీ క్రికెట్ని ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా వచ్చినారు. కానీ ఇప్పుడు గల్లీ క్రికెటే ఒక ఐపీఎల్ రకంగా చేస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఫర్ ఫ్యూచర్ జనరేషన్ యంగ్స్టర్స్కి అంతా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు టాలెంట్ చూపిస్తే దే కెన్ ప్లే ఫర్ స్టేట్, దే కెన్ ప్లే ఫర్ ఐపీఎల్, ఈవెన్ దే కెన్ ప్లే ఫర్ ఇంటర్నేషనల్. అండ్ రియలీ బీసీసీఐ టేకెన్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ అస్. లైక్ ఏ క్రికెట్ మన ఇండియాలో క్రికెట్ అంటే రిలీజన్ అంటాము. So no matter whether it is international or local, so we are always there for entertain the crowd and players. So I have a tagline: winning and losing, it's part of game. Entertaining crowd is my aim. Born to encourage sports. My name is Sukumar. I am from Bangalore. సో సుకుమార్ తను చెప్తున్నారు. మరొక లేడీ ఫ్యాన్ ఉంది, తనకు క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఎందుకంటే నేను హైదరాబాద్లో కూడా చాలాసార్లు తనతో కూడా ఇంటర్వ్యూలు చేశాను. ఏంటి ఎక్కడ చూసినా క్రికెట్ ఎక్కడున్నా కూడా మీరు కనిపిస్తున్నారు, ఏంటి క్రికెట్ అంటే అంత ఇష్టమా మీకు? ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ ఐఎస్పీఎల్లో ఒక టీం ఉంది, రామ్ చరణ్ దాని ఓనర్. సో దాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఇంకా ఐఎస్పీఎల్ స్ట్రీట్ టు స్టేడియం అంటారు కదా, ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ట్యాగ్ లైన్. అసలు గల్లీ క్రికెట్ ఆడేది ఏంటి, ఇప్పుడు ఒక టోర్నమెంట్ తీసుకొచ్చారు. ఇంకా సో ఎందుకంటే మనం ఇప్పుడు
తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తుంటాం, టెన్నిస్ బాల్ మ్యాచ్లు ఆడుతుందంటే చాలు మొత్తం గ్రౌండ్ చుట్టూ జనాలే ఉంటారు, చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంటారు. ఇప్పుడు ఆ టెన్నిస్ బాల్తో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకురావడము, పైగా ఇంత పెద్ద లెజెండ్స్ అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ని కానీ ఈ క్రికెట్ని ప్రోత్సహించడం ఎలా చూస్తారు మీరు యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా? ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా అమ్మాయి కాబట్టి ఎప్పుడు బ్యాటింగ్ ఇయ్యరా అని అడిగే చాలాసార్లు అడగాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎనర్జీ అదంతా మనం చూస్తాం కదా గల్లీ క్రికెట్లో, అది ఇప్పుడు స్టేడియంలో చూడబోతున్నాము. లైక్ గల్లీ క్రికెట్, టెన్నిస్ బాల్ మనము ప్రాక్టీస్ కోసం ఆడతాము. ప్రాక్టీస్ కోసం ఆడేది ఇదంతా టోర్నమెంట్ చేయడం అంటే దేవుడికి ఎవరికైతే ఐడియా వచ్చిందో ఇట్స్ గ్రేట్. సో ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసింది. సో ఐపీఎల్ఏ కాదు, ఐఎస్పిఎల్లో ఆడి ఒక స్టేజ్కి వచ్చి మనం ఐపీఎల్ ఆర్ టీమ్ ఇండియా కూడా ఆడే ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు అందరికీ. సో ఇందాక నేను ఒక పేరు మీరు చెప్తుంటే చాలా బ్లష్ అయ్యారు, రామ్ చరణ్ తేజ్. ఏంటి రామ్ చరణ్ తేజ్ హైదరాబాదు ఓనర్గా సేటి రామ్ చరణ్ పేరు చెప్పని అంతా మురిసిపోతున్నారు ఏంటి? నేనే కాదు, ఇప్పుడు వరల్డ్ అంతా మురిసిపోతుంది. ఇప్పుడు ఆస్కర్ విన్నింగ్ రామ్ చరణ్, ఇప్పుడు ఆయన చూస్తే ఇట్స్ లైక్ గూస్ బంప్స్ వచ్చాయి ఆయన చూడంగానే. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు టీమ్ ఓనర్ అంటే ఇప్పుడు ఇద్దరం నేను వెళ్ళి చెప్తా ఇది మన హోమ్ టీమ్ మామ అని రామ్ చరణ్కి చెప్తా. సో ఎందుకంటే మీరు మెనీ మ్యాచెస్ చూస్తారు హైదరాబాద్లో కూడా, అంటే ఐపీఎల్ మ్యాచెస్ చూశారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరంతా? ఈ గేమ్ని ప్రమోట్ చేయడానికి ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం కానీ ఎలా చూస్తారు? ఇప్పుడు ఐపీఎల్ అంటే ఆల్మోస్ట్ 15 years నుంచి అందరూ చూస్తున్నారు. సో ఐపీఎల్ ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఐఎస్పిఎల్ని ఒక బ్రాండ్ చేయాలంటే దాన్ని బెస్ట్ లెజెండ్స్ ఆఫ్ ఇండియా సచిన్, అమితాబ్ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎస్పిఎల్ సీజన్ 1 ఇది, సీజన్ 2కి బ్రాండ్సే వచ్చి ఇప్పుడు అడుగుతారు ఇంకా ఐఎస్పిఎల్ కోసం. సో ఐ థింక్ ద బ్రాండింగ్ ఇస్ గ్రేట్. సో తను కూడా అదే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన అభిమాన హీరో రామ్ చరణ్ హైదరాబాద్ టీంని తీసుకున్నారు, ఓన్ చేసుకొని ఇప్పుడు టోర్నమెంట్ కూడా స్టార్ట్ కాబోతున్నది కూడా వాళ్ళు చెప్తున్నారు.